యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వారమంతా కూడా మన పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో ఆయన కాపుదలను గ్రహించి ఈ వీకెండ్లో, ఈ ఉదయకాల సమయంలో ఆయన స్వరం వినగలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి ఈ సమయంలో మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక అభ్యాసన తలంపును పేతురు భక్తుల ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నారు. ఈ భాగంలో సనగటం, ఆతిథ్యం అనేటువంటి 2 మాటలు ఉన్నాయి. సనగటం, కొందరికి అలవాటు ఉంటుంది, పైకి వినిపించేటట్టుగా మాట్లాడరు, లోలోపల గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. మన పితరులు మోషే నాయకత్వంలో నడిపించబడుతున్నప్పుడు పైకి చెప్పేవారు కాదు, పైకి అనేవారు కాదు. మోజెస్ని కానీ దేవుని కానీ వారు పైకి బహిరంగంగా అనేవారు కాదు. లోపల వారు సనుగుతూ సనుగుతూ ఉండేటువంటి వారు. అందుకనే లేఖనంలో వారు సనిగి సంహారకునికి అప్పగించబడ్డారని రాయబడింది. వారు గొనుగుడు వల్ల, వారి సనుగుడు వల్ల వారి మీదకి ఉగ్రత వచ్చింది. వారి మీద సంహారకుడు వచ్చేసి వారిని మింగివేసేటువంటి పరిస్థితి వచ్చింది. వారి జీవితాలు అమాంతంగా ఆ సనుగుళ్ళతోనే, ఆ గొనుగుళ్ళతోనే వారి జీవితాలు అకాలంగా ముగించబడిన పరిస్థితులు ఉంటాయి. మనం ఏదైనా కానీ జీవితంలో మన పితరుల యొక్క అనుభవాన్ని బట్టి ఇలాంటి తత్వం ఉంటే తీసివేసుకోవటం క్షేమం. మంచి అయినా, చెడైనా, ఒప్పైనా, తప్పైనా కరెక్ట్గా, ఖచ్చితంగా, పెద్దగా మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. లోపల ఒకవేళ మనం మంచి మాట్లాడినా కానీ లోపల అనుకుంటే పైకి వినపడదు కదా. సనగటం అనేటువంటిది ఎదుటి వారి మీద ఊరకే గొనుక్కోవటం, లోపల గొనుక్కోవటం, సనగటం అనేటువంటిది అది మంచి అలవాటు కాదు అనేటువంటిది దేవుడి ఉదయం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 2వ తలంపు, ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి అంటున్నాడు. ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి. ఆతిథ్యం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పదం. ఆతిథ్యం అనేటువంటిది ఒక గొప్ప అలంకరణ. ఆతిథ్యం అనేటువంటిది ఒక గొప్ప అలవాటు, ఒక మంచి లక్షణం ఆతిథ్యం ఇవ్వటం. పూర్వపు దినాల్లో చాలా మన పెద్దవారు అనేటువంటి వారు బంధువులని కాదు, బయటవారని కాదు, అయినా వారిని బయటవారని కాదు, కానీ పూర్వపు దినాల్లో ఆతిథ్యం ఇవ్వటం అనేటువంటిది వారు చాలా ఇష్టపడేవారు. ఏ సమయంలో వచ్చినా, ఉదయకాలమైనా, మధ్యాహ్న కాలమైనా, రాత్రి కాలమైనా కానీ వచ్చినటువంటి అతిథుల్ని వారికి ఆతిథ్యం ఇవ్వకుండా, వారికి భోజనం పెట్టకుండా ఇంట నుండి పంపించేటువంటి వారు కాదు. బైబిల్ గ్రంథంలో ఎరగక ఆతిథ్యం ఇచ్చి ఆస్వాదించబడ్డారు. ఎవరు అంటే అబ్రహాము ఎరగక ఆతిథ్యం ఇచ్చాడు. వారు వచ్చి 2 దేవదూతలు వచ్చి వారి మమ్మరే వృక్షం దగ్గర కూర్చుని ఉంటే ఆ చెట్టు కింద వారిని పిలిచి వారి ఇంటికి, వారి గృహానికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆస్వాదించబడ్డారు. అలాగే ఆతిథ్యం ఇచ్చి ఉగ్రతను గురించి తెలియపరచబడి కాపాడబడ్డారు లోతు కుటుంబం. మన జీవితంలో కూడా ఈనాడు మెకానికల్ లైఫ్లో, బిజీ లైఫ్లో ఆతిథ్యం ఇవ్వటం, ఎవరికైనా పెట్టడం అనేటువంటిది
ఆ అలవాటు ఇప్పుడు పోయింది. ఈనాడు తినటం తీసుకోవటం అలవాటు పడ్డాం మనం. ఎదుటివారి దగ్గర మన నైబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, వారి దగ్గర నుంచి తీసుకోవటం తినటం అలవాటు పడ్డాం, కానీ ఇవ్వటం పెట్టడం అనేటువంటిది మాత్రం తగ్గిపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. పెట్టడం అనేటువంటిది, ఇవ్వటం అనేటువంటిది అది గొప్ప మనసుతో కూడినటువంటిది. ఈ ఉదయం దేవుడు ఆతిథ్యం ఇవ్వటం, ఒకరికి ఒకరు మనవారు అనేటువంటిది పరాయవారు అనేది కాదు, కానీ దేవుడు మనకిచ్చిన దాంట్లోనే పెట్టేటువంటి మనస్సు, ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉండటం అనేటువంటిది, అది చేయటం మేలుకరం అనేటువంటిది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సనగటం అనేటువంటిది, గుణగటం అనేటువంటిది తీసివేసుకోవాలి. ఆతిథ్యం ఇవ్వటం అనేటువంటిది అలవర్చుకోవాలి. మనకున్న దాంట్లో పెట్టేటువంటి స్వభావం, పెట్టేటువంటి గుణం, పెట్టేటువంటి మనస్సును మన ప్రభు ఏ విధంగా మరి మీరే వారికి భోజనం పెట్టుడని శిష్యులకి జ్ఞాపకం చేశారో, మనం కూడా అట్టి మనసు కలిగి జీవించుటకు పరిశుద్ధాత్ముడు నిత్యం మనల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి వేదచరణ్కు అంటే చంటికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యం 65వ సంకీర్తన 11వ వచనంలో సెలవిచ్చినట్లుగా, సంవత్సరముడు దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లును అన్నట్లుగా వేదచరణ్ను దేవుడు ఇలాంటి దయా కిరీటాలను అనుగ్రహిస్తూ వారిని, వారి తల్లిగారిని, వారి తోబుట్టును దేవుడు ఉన్నతంగా దీవిస్తూ వారి యొక్క ప్రతి అవసరతలు తీరుస్తూ మరి యొక్క డైలీ బ్రెడ్ పరిచర్యలో మరి తను కూడా ఎంతగానో సహకరించడాన్ని బట్టి వేదచరణ్ను దేవుడు ఇంకెక్కువగా ఆస్వాదించి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ వీకెండ్లో ప్రభు, ఈ ఉదయం చక్కటి సందేశాన్ని నాయన మా జ్ఞాపకం చేస్తున్న తండ్రి దేవా, మరి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి హెచ్చరిక ద్వారా మేము అనుసరించడానికి, మేము అవలంబించడానికి, ఆ రీతిగా నా తండ్రి మేము జీవించేటువంటి ఒక లక్షణాన్ని, ఒక మంచి గుణాన్ని మేము కలిగి ఉండాలనేటువంటిది మీ వాక్యం చేత మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మేము ఇంకా ఇప్పటికి కూడా సనుక్కునేవారుగా, గొనుక్కునేవారుగా, ఇంట్లో వారి గురించి కానీ, బయట వారి గురించి కానీ, మా ఫ్రెండ్స్ గురించి కానీ ఆయన స్నేహదేవ, మరి అనవసరంగా నా తండ్రి సనుగుతూ గొనుగేటువంటి స్వభావం, బుద్ధి ఉంటే ఆ బుద్ధి నుండి, ఆ స్వభావం నుంచి విడిపించండి. ఒకరికి ఒకరు నాయన ఆతిథ్యం ఇవ్వటం చేయడానికి జ్ఞాపకం చేసినట్లుగా మాకు మీరిచ్చిన దాంట్లో దేవా మేము తినటం తీసుకోవటం కాదు, కానీ పెట్టడానికి ఇవ్వటం అనేటువంటిది మేము నేర్చుకునే ప్రభువా. అయ్యా, ఆ విధమైనటువంటి మనస్సు, ఆ విధమైనటువంటి గుణగణం నాయనటి లక్షణం కలిగి జీవించటకు మీ కృపతో ఇచ్చేయమని ప్రార్థన చేస్తాను. ఉదయం నాయన టీఎల్సీ దిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభువా. అయ్యా, ఈ వాక్యం చేత వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి, స్థిరపరచండి. ఈ దినం జన్మదినం జరుపుకున్న వేదచరణ్ను చంటిని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు మీరు ఆస్వాదించండి. వారి తల్లిని ప్రభు, వారి యొక్క అన్నయ్యని మీరు ఆస్వాదించి, వారి చిన్ని కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలు వర్ధనపుచ్చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.